హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. రోజా గారు మళ్ళీ నోటికి పని చెప్పేటువంటి పని మొదలు పెట్టారేమో అనిపిస్తుంది. మళ్ళీ అని ఎన్ని ఉందలేదండి, కొత్తగా ఏం కాదు. రెగ్యులర్ గా ఆమె ఆంధ్రప్రదేశ్లో ఏదైతే విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం అడుగు పెడుతున్నారో వచ్చినటువంటి ప్రతిసారి నోరేసుకుని పడిపోవటం అలవాటైపోయింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో అభివృద్ధి చూపించి మనం మాట్లాడలేకపోయాం, చేసినటువంటి పనుల గురించి ఎక్కడా చెప్పుకోవడానికి అంత గొప్ప పనులు కూడా ఏమీ లేవు. కానీ నోటికి మాత్రం అభివృద్ధి జరిగింది, ఆవిడ ఇంటికి మాత్రం అభివృద్ధి జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గొప్పగా ఇల్లు కట్టుకున్నారు, బెంచ్ కార్లు కొన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. పోనీ ఏమైనా నియోజకవర్గంలో ఏమైనా పనులు చేశారయ్యా అంటే లేదు. దాని గురించి ఏమన్నా ఎప్పుడన్నా ప్రస్తావిస్తారంటే చేయలేదు కాబట్టి ఇంకేం ప్రస్తావిస్తారు. సో అవన్నీ ఎక్కడ అడిగేస్తారో అని చెప్పి ఆమె ఎంతసేపు ఆడవాళ్ళ గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించే ఆవిడ ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటుంది. అటు పవన్ కళ్యాణ్ గారి గురించి, లేదంటే నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. మొన్న ఉగాది సందర్భంగా వాళ్ళ అన్న, వాళ్ళ వదిన ఇద్దరూ కూడా వచ్చి చాలా ఘనంగా ఉగాదిని జరుపుకున్నారట. మరి మీ ఆవిడ ఏమైంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, ఆవిడ్ని, నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని ఇద్దరిని కూడా, వాళ్ళ భార్య గురించి ఇద్దరిని ప్రస్తావిస్తూ మీరు హెరిటేజ్ పాలు ఏమన్నా తాగుతున్నారా ఇంట్లో కూర్చుని అని చెప్పి మాట్లాడేటువంటి భాష, గాడిదలాగా ఏం చేస్తున్నారు అనేటువంటి భాష. అయితే రీసెంట్ గా జనసేన పార్టీకి సంబంధించి ఆకేపాటి సుభాష్ని, తిరుపతికి సంబంధించినటువంటి జనసేన నాయకురాలు ఆమె గాడిద రోజా గారు అని చెప్పి ఆమె కూడా కొంచెం ఘాటుగానే స్పందించింది. మరి విజయమ్మ గారు గాడిదలాగా ఏం చేస్తుందని చెప్పి ఆవిడని కూడా ఒక మాట అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ కావచ్చు, లేదా నాయకులు కావచ్చు, అందరూ కూడా రెడీ అయిపోయారు. ఏమని, అదిగో మా వదినమ్మ గారిని అనేస్తున్నారు, భారతి గారిని ఎలా అంటున్నారు, ఒక రాజకీయ నాయకురాలు భార్యను పట్టుకుని ఎలా అనేస్తున్నారు అని చెప్పి చాలా చెప్పేస్తున్నారు. మరి ఇదే బుద్ధి మరి గతంలో లేదా? రోజా గారు అంటున్నప్పుడు కరగలేదా? అంటే పక్క వాళ్ళని, అంటే ముఖ్యంగా ఎదుటి వాళ్ళ భార్యని, పిల్లల్ని ఇష్టానుసారం మనం బూతులతో రెచ్చిపోవచ్చు, ఏదేమైనా సరే మాట్లాడేయచ్చు. కానీ వాళ్ళు తిరిగి మాట్లాడితే మాత్రం అదే మాట, మీరన్న మాటనే వాళ్ళు తిరిగి మళ్ళీ అప్పచెపితే మాత్రం కష్టం అనుకుంటే ఎలా? మనం చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటే అవు బాగోదు కదండి. మీరు ఏమి ఇస్తారో అవతల వాళ్ళు కూడా అదే మీకు రిప్లై ఇస్తారు. అది కూడా మనం చూసుకోవాలి. మీరు ఏ రకంగా మాట్లాడారో అదే రకమైనటువంటి భాషతో వాళ్ళు కూడా మాట్లాడతారనేటువంటిది ఇంగిత జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంటే మనం మాట్లాడింది మాత్రం చూపించాం, పక్క వాళ్ళు మాట్లాడేది మాత్రం చూపిస్తామంటే ఇది సోషల్ మీడియా జమానా. మొహం మీద పాట్ మని మీరు మాట్లాడి అన్ని తీసుకొచ్చి మొహం మీద వేస్తారు. అసలు మనం అసలైనటువంటి రాజకీయం ఎప్పుడు చేసాం? ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్ప, లేదంటే ఇంట్లో పిల్లల గురించి తప్ప మనం ప్రస్తావిస్తూ బూతులు తిడుతూ రెచ్చిపోవడం తప్ప మనం అసలైనటువంటి రాజకీయాన్ని ఎప్పుడు చేసాం? మనం చేసినటువంటి శాఖల గురించి ఏమన్నా మాట్లాడామా? మనం చేసినటువంటి ప్రాజెక్టుల గురించి ఏమన్నా మాట్లాడామా అంటే లేదు. అదిగో నువ్వు ఆ శాఖ గురించి మాట్లాడావా, అదిగో పవన్ కళ్యాణ్ నువ్వెంత కార్లు మార్చినట్టు మార్చావు, నీ ఇంట్లో పెళ్ళాం గురించి మాట్లాడుకో, నీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, ఎవరు అఖిరానందను 2014లో ఎవరికి పుట్టాడు, ఇవన్నీ ఎలా పుట్టాడు అనేటువంటి నాగార్జున యాదవ్ మాట్లాడినటువంటి మాటలు. ఓ పక్క పెన్ని నాని అరే కొడక ఇరే కొడక అనుకుంటూ, ఇంకొక పక్క జోగి రమేష్ లాంటి వ్యక్తులు పిచ్చుకొక్కలని మాట్లాడతాం. అసెంబ్లీ వేదికగా రోజా గారు మాట్లాడినటువంటి భాష, వల్లభనేని వంశీ గారు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని భార్యని అవమానించినటువంటి తీరు, లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడినటువంటి తీరు, ఇవే కదా మనం మాట్లాడింది. అసలు రాజకీయం ఎప్పుడు చేశారు అంట. మనం ఈ రోడ్డు వేసాము, ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేసాము, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఇక్కడ ఈ కంపెనీ వచ్చింది, ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాం అనేటువంటిది ఏమన్నా ఉందా? లేదు. మనం అంతా బూతుల పురాణమే తప్ప సిసలైనటువంటి రాజకీయం గురించి ఎప్పుడు చేసాం? అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెడదాం, ఇప్పుడు వదిలేద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో నారా లోకేష్ గారు మీ శాఖకు సంబంధించి ఏంటి పరిపాలన ఏం చేశారు, ఇదిగో అక్కడ పలానా స్కూల్లో తప్పు జరిగింది, పలానా శాఖలో ఇన్ని కోట్ల నిధులు ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు, ఇదేం చేశారు, ఆ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దానికి సంబంధించినటువంటి ఇదేంటి, ఈ లోటుపాట్లు ఏంటని దాని గురించి ప్రశ్నించారు. ఆయన పిల్లల గురించి, ఆయన భార్య గురించి, ఆయన తల్లి గురించి, ఇవి గురించి తప్ప వేరే ఏమన్నా మాట్లాడారా? సిసలైనటువంటి రాజకీయం ఎప్పుడన్నా చేశారా? ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఆ పదాలు తప్ప నిజంగా నిక్కచ్చిగా ఒక మగాడిలాగా శాఖల గురించి, ఆయన పాలసీస్ గురించి ఎప్పుడన్నా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉందా మీ దగ్గర? ఆలోచించుకోండి. ఎవరైనా సరే
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనేమో ఆయన సినిమాల గురించి మాట్లాడతాం, ఆయన ఇంట్లో ఆయన పిల్లల్ని తిట్టిస్తాం, వాళ్ళ భార్యను తిట్టిస్తాం, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కార్లు మారుస్తున్నట్టు మారుస్తున్నారని చెప్పి పిల్లలకి మంచి బుద్ధులు చెప్పాల్సినటువంటి ఆ వేదిక మీద భార్యల గురించి మాట్లాడేటువంటి ప్రస్తావనలు చేస్తాం. ఇంత దిగజారిపోయి అవతల వాళ్ళు కూడా, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీతో తిట్టించుకుని ఇలాంటి పాటలు అనిపించుకుని, అధికారంలో లేనప్పుడు కూడా మీతో గాడిదలు, ఇంట్లో భార్యల గురించి వీటి గురించి మాట్లాడితే వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటారా? ఇది అంటే గాంధీ గారు ఒక చెంప చూపించమన్నారు కదా అని చెప్పి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు కదా అని చూపించడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంత గొప్పగా మీరు పరిపాలన చేశారు, ఎంత గొప్పగా రెచ్చిపోతున్నారో అందరికీ తెలుసు. అదే రకంగా మీ నోటికి తాళం వేయాలంటే చాలా వెయిట్ చేశారు. మీరు నోటికి ఏదో వస్తుంది మాట్లాడినా సరే 5 ఏళ్ళు అలా ఖాళీగానే అలాగే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా రెచ్చిపోవాలి, మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంటే చేతులకి ఇలా కట్టుకుని కూర్చోవాలంటే కూర్చోలేరు కదా. వాళ్ళు కూడా అదే తరహాలో ఉంటుంది. అది కరెక్టా కాదనేది పక్కన పెడదాం, కానీ మీలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అలాంటిదే చేశారు కదా, మీరు కూడా అలాంటిదే చేస్తారంటే అలాంటిది చేయాల్సిన అవసరం లేదు. కానీ మీలాంటి వాళ్ళకి మాత్రం అలా చేస్తేనే బుద్ధి వస్తుందేమో. ఎదటి వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి తిట్టినప్పుడు రాని నొప్పి మీ కుటుంబం గురించి మాట్లాడినప్పుడే వస్తుంది. చూసారా? మీరు ఒక సందర్భంలో రోజా గారు పాపం చాలా గొప్పగా మాట్లాడేశారు. అదిగో నాకు సంబంధించిన వీడియోలు అయ్యి చూపించేస్తానని చెప్పి ఏదో చెప్పేస్తున్నాడు ఆయన అని చెప్పి. కానీ మీరు మాత్రం ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, వాళ్ళ గురించి సినిమాల్లో పక్కలేస్తారా, అదే ఎత్తారా, ఇదే ఎత్తారా, అవి చేస్తావా, ఈ చేస్తావా అని ఇష్టానుసారం రెచ్చిపోవచ్చు. కానీ అవతల వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే మాత్రం దాని మీద వెంటనే రియాక్ట్ అయిపోవాలి. ఏదేమైనా మొత్తానికి సరైన బుద్ధి ఇప్పుడు చెబుతున్నారేమో కూటమి ప్రభుత్వం నుంచి అనిపిస్తుంది. ఏదేమైనా ఎలా అయితే నోటికి తాళం వేయాలో అలా ఆ రకంగానే వేస్తేనే బాగుంటుందేమో అని అనిపిస్తుందేమో నాకైతే. నేను ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంత మీ ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్కి కొంత చెప్పండి. ఆఖరికి మన సంస్కృతి, మన చెల్లెల్ని కూడా మనం వదలలేదు. ఆమెని చంద్రబాబు నాయుడు గారిది బాగుందా, రుచిగా ఉందా అని చెప్పి మాట్లాడించినటువంటి గొప్ప చరిత్ర మంది. మనం ఎదుటి వాళ్ళ గురించి అంటే వాళ్ళు కూడా అంటారు, మనం కూడా తీసుకోవాలి. సో దాన్ని తీసుకున్నప్పుడే మనం కూడా రాజకీయాలు చేస్తాము. మన రాజకీయం వింటే వాళ్ళు తిట్టినా కూడా మీరు కూడా అలాగే ఉండండి, మనం ఇంకేం చేస్తాం, మనం తిట్టాం కదా మనం కూడా పడాలి, అంతేగాని మనం కూడా తిడతామంటే అవతల వాళ్ళు అధికారంలో ఉన్నారు అని కొంచెం చెబితే బాగుంటుందేమో.